ఓకేనా. బిగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు ఎయిర్ షో జరుగుతున్న యలహంక సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్ షోకు సమీపంలో నెంబర్ 5 పార్కింగ్ లో ఓ కారు తగలబడ్డంతో దట్టమైన పొగ అలుముకుంది. అక్కడ నుంచి మంటలు వ్యాపించడంతో పార్కింగ్ చేసిన 200 కార్లు, బైక్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. బెంగళూరు ఎయిర్ షో జరుగుతున్న యలహంక సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎయిర్ షోకు సమీపంలో నెంబర్ 5 పార్కింగ్ లో ఓ కారు తగలబడ్డంతో దట్టమైన పొగ అలుముకుంది. అక్కడి నుంచి మంటలు వ్యాపించడంతో పార్కింగ్ చేసిన 200 కార్లు, బైక్లు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే యత్నం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. బెంగళూరు యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో జరుగుతున్న ఎయిరో ఇండియా షోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. దాదాపు 300 వాహనాలు, 200కు పైగా కార్లు, అలాగే ద్విచక్ర వాహనాలు పూర్తిగా తగలబడిపోయాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ఈ మంటలను అదుపు చేసేందుకు 20కి పైగా ఫైర్ ఇంజన్లు ఇప్పటికే ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఎండిపోయిన గడ్డి ఉన్న ప్రాంతంలో పూర్తిగా ఈ కార్లని, వాహనాలన్నింటినీ కూడా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. G5 పార్కింగ్ ఏరియాలో ఈ ప్రమాదం అనేది సంభవించింది. ముఖ్యంగా ఎవరో సిగరెట్ తాగి పడేసిన దగ్గర నుంచి ఈ మంటలు అనేవి వ్యాపించాయి అని చెప్పి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎండిపోయిన గడ్డి ఉండడంతో పార్కింగ్ ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న గాలులకి మంటలు అనేవి అన్ని వాహనాలకు కూడా వ్యాపించాయి. పూర్తిగా వాహనాలన్నీ కూడా తగలబడిపోయి దట్టంగా ముఖ్యంగా పొగలు మొత్తం కూడా అలుముకున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఎయిర్ షో కూడా నిలిపివేశారు. మధ్యాహ్నం తర్వాత, ముఖ్యంగా 2 గంటల తర్వాత ఈ ఎయిర్ షోని తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. బుధవారం రోజు ముఖ్యంగా ఈ యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ లో భారత వాయుసేనకు సంబంధించిన విమానాలతో ఈ ఎయిర్ షో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రేపటితో 5 రోజుల పాటు ఎయిర్ షో అనేది కొనసాగాల్సి ఉంది. రేపటితో ఆఖరి రోజు. ఈ రోజు ఉమెన్ డే. ప్రత్యేకంగా పివి సింధు, అలాగే మరికొంతమంది గుర్తింపు పొందిన మహిళల్ని ముఖ్యంగా ఈ విమానాల్లో విన్యాసాలకి గగనతలంలోకి తీసుకెళ్లాల్సి ఉంది ఈ రోజు. కానీ ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదంతో ఈ ఎయిర్ షో అనేది నిలిచిపోయింది. పూర్తిగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. దాదాపు 300 వాహనాలు, కోట్లాది రూపాయల ఖరీదైన వాహనాలు పూర్తిగా ఈ మంటలకు ఆహుతైపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసే పనిలో ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఫైర్ డీజీ కూడా ముఖ్యంగా మంటలను అదుపు చేసేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా రంగంలోకి దిగింది. ముఖ్యంగా వాటర్ ద్వారా, అలాగే కెమికల్స్ ద్వారా కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. గోపీకృష్ణ, అయితే పూర్తి స్థాయిలో ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏమైనా తెలుసా? ఎందుకంటే ఇంత భారీ సంఖ్యలో సుమారు 200కు పైగా కూడా కార్లు, అదే పార్క్ చేసిన దగ్గర బైక్లు కానీ, కార్లు కానీ అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. అంటే పూర్తి స్థాయి వివరాలు ఏమైనా తెలుసా ఈ ప్రమాదానికి సంబంధించి? ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా మాత్రం అక్కడ ఎండిపోయిన గడ్డి ఉన్న చోట ఎవరో సిగరెట్ తాగి పడేయడం వల్ల ఈ మంటలనే వ్యాపించాయని చెప్పి ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్న వారు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సి ఉంది. అక్కడ ఎండిపోయిన గడ్డి ప్రాంతంలో పార్కింగ్ స్లాట్ ని ఏర్పాటు చేయడం, పూర్తిగా ముఖ్యంగా 1.5 కిలోమీటర్ దూరంలోనే ఈ ఎయిర్ బేస్ స్టేషన్ కి పక్కనే ఈ పార్కింగ్ స్లాట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక వాహనానికి అంటుకున్న మంటలు గాలి తాటికి మిగతా ఎండిపోయిన గడ్డంతా కూడా తగలబడుతూ మిగతా వాహనాలకు కూడా, పూర్తిగా పార్కింగ్ స్లాట్ లో ఉన్న వాహనాలన్నిటికీ కూడా ఈ మంటలనే వ్యాపించడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం, ముఖ్యంగా ఈ వాహనాలన్నీ కూడా తగలబడిపోయిన పరిస్థితి ఉంది. దీనిపైన దర్యాప్తు జరుపుతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఫైర్ డిపార్ట్మెంట్ మాత్రం సహాయక చర్యలపైన దృష్టి సారించాయి. అయితే ఈ ఘటనలో పూర్తిగా వాహనాలు మాత్రమే దగ్ధమయ్యాయి. ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ, గాయాలు కానీ సంభవించలేదు. ముందస్తుగా ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఈ అక్కడ చేరుకున్న పూర్తిగా మంటలను అదుపులో చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా వారంలో ఇది 2వ ఘటన. ఇటీవలే ముఖ్యంగా సూర్యకిరణ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఈ ఎయిర్ షోలో 2 ముఖ్యంగా హెలికాప్టర్లు కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా పార్కింగ్ స్లాట్ లో సంబంధించిన ఈ అగ్ని ప్రమాదం అనేది అధికారులని దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. రేపు
యాక్చువల్ గా రేపు కూడా ఈ ఫైర్ ఏరో షో అనేది కొనసాగాల్సి ఉంది. కానీ ఈ అగ్ని ప్రమాదంతో రేపు ఎయిర్ షోని నిర్వహిస్తారా లేదా అన్న సందిగ్ధంలో కూడా ప్రస్తుతం అధికారులు ఉన్నారు. గోపికృష్ణ, అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అంటే మన విజువల్స్ లో మనకు కనిపిస్తుంది భారీ ఎత్తున కూడా వాహనాలన్నీ దగ్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతవరకు మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? 20 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం మంటల్ని అదుపు చేస్తున్నారు. మంటలు అందుకున్న కొద్దిసేపటికే ముఖ్యంగా ఏరో షో పక్కనే ముఖ్యంగా ముందస్తుగానే ఫైర్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఫైర్ ఇంజిన్లు మొత్తం కూడా పార్కింగ్ స్లాట్ కి తరలించడం జరిగింది. భారీ సంఖ్యలో ముఖ్యంగా 20 ఫైర్ ఇంజిన్లకు పైగా ముఖ్యంగా ఫైర్ ఇంజిన్లు మంటలార్పేందుకు ప్రస్తుతం శ్రమిస్తున్నాయి. అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఈ వాహనాలు తగలబడుతున్న చోటుకి చేరుకున్నారు. కేవలం వాటర్ ద్వారానే కాకుండా కెమికల్స్ ని ఉపయోగించి కూడా పూర్తిగా ఎండిపోయిన గడ్డి మొత్తం ఉండడంతో పార్కింగ్ ప్రాంతంలో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే వాహనాల్లో ఉన్న ఫ్యూయల్ పూర్తిగా వాహనాల టైర్లు ఇవన్నీ కూడా కాలిపోవడంతో గాలులు అధికంగా వేస్తుండటంతో మంటలను అదుపు చేయడం కొంత ఇబ్బందిగా ఉంది. అయితే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పి కొద్దిసేపటి క్రితమే 5 డీజీపీ ముఖ్యంగా కర్ణాటక సంబంధించిన 5 డీజీపీ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా ముఖ్యంగా ఏరో షోకి సంబంధించిన అధికారులు యలహంక ఎయిర్ బేస్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మంటలు అయితే కొంత అదుపులోకి వచ్చాయి. కానీ పెద్ద సంఖ్యలో దాదాపు 300 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కార్లు 200 కార్లు ముఖ్యంగా వీకెండ్ కావడంతో వారాంతం కావడంతో చాలా మంది ఎయిర్ షోను చూసేందుకు కుటుంబ సమేతంగా ఈ రోజు ఈ ఎయిర్ షోను చూసేందుకు యలహంక ఎయిర్ బేస్ స్టేషన్ రావడం జరిగింది. సో పెద్ద సంఖ్యలో ముఖ్యంగా అక్కడ కార్లు పార్క్ చేసి ఉండడం, వారాంతం కావడంతో చాలా మంది చూడడానికి రావడం, కొంత ప్రాణ నష్టం అయితే తప్పించుకోగలిగారు. పూర్తి స్థాయిలో పార్కింగ్ ప్లేస్ లో ఈ ఘటన సంభవించింది కాబట్టి ఘటనకు సంబంధించిన సమయంలో ఎవరు కార్లలో లేకపోవడం, అలాగే డ్రైవర్స్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడం మంటలు సంభవించగానే దీంతో కొంత ప్రాణ నష్టం అయితే తగ్గింది. కానీ ఆస్తి నష్టం మాత్రం కార్ల వాల్యూస్, ఖరీదైన కార్లు, 2 వీలర్స్ ఇవన్నీ కూడా చాలా ఖరీదైన లక్షలాది రూపాయల వాహనాలు. సో ఖచ్చితంగా పెద్ద ఆస్తి నష్టం అనే చెప్పాలి. సో ప్రస్తుతం ఎయిర్ షోను అయితే నిలిపివేశారు. ప్రాణ నష్టం తప్పినప్పటికీ ముఖ్యంగా మంటలను అదుపు చేసే కార్యక్రమం, అలాగే ఘటన ఏ విధంగా జరిగింది అనే దానికి సంబంధించి ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి డిఫెన్స్ విభాగం అలాగే కర్ణాటక ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించే అవకాశాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఘటనకు గల కారణాలు అనేవి తెలిస్తే ప్రాథమికంగా మాత్రం ఈ ఎండిపోయిన గడ్డి కారణంగా అలాగే ఎవరైనా సిగరెట్ తాగి పడేశారు, ఆ కారణంగానే పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా వేగంగా వ్యాపించాయి. గడ్డి అంటుకుని పూర్తిగా వాహనాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. గోపికృష్ణ, అయితే ఏదైనా వీకెండ్ కూడా కావడంతో అధిక సంఖ్యలో కూడా ఈ ఎయిర్ షో చూడడానికి వచ్చే ప్రజలు ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అసలు ఏ రకమైన ముందస్తు జాగ్రత్తలు అనేవి తీసుకోకపోవడమే కారణం అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. ఆస్తి నష్టం అయితే భారీగా సంభవించినట్టయితే తెలుస్తుంది. అంటే ఒకవేళ అక్కడ కనుక ప్రజలు కానీ ఆ పార్కింగ్ చేసిన ప్లేసుల్లో కానీ ఎవరైనా ఆ కార్లో కానీ ఎవరైనా ఉంటే నిజంగా నష్టం అనేది ఊహించని పరిస్థితి వరకు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు అసలు ఏం చెప్తున్నారు? ముందు జాగ్రత్తలు ఏవైనా తీసుకోకపోవడం కారణం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఈ పార్కింగ్ స్లాట్ అనేది ముఖ్యంగా ఎయిర్ బేస్ స్టేషన్ కి పక్కనే ఉన్న ఖాళీ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. అలాగే ఎండిపోయిన గడ్డి ఉన్న ప్రాంతంలో పార్కింగ్ ని ఏర్పాటు చేయడం, అక్కడ ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ముందస్తుగా ఫైర్ బ్రిగేడ్ ని అక్కడ ఉంచడం కానీ ఈ ఫైర్ ఇంజిన్లను అక్కడ మోహరించడం కానీ ఇవేవి కూడా చేయలేదు. దీంతో మంటలు వేగంగా ఒక కార్ నుంచి మరొక కార్ కి అలాగే ఎండిపోయిన గడ్డి ఉన్న ప్రాంతం మొత్తం కూడా కాలుతూ వెళ్ళిపోవడం, ఈ విధంగా మంటలు అనేవి వేగంగా వ్యాప్తి చెందాయి. సో అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ అనుకున్న సమయంలోకి చేరుకోకపోవడంతో ఈ ఆస్తి నష్టం, కార్లు ఏవైతే తగలబడ్డాయో వాటి సంఖ్య అధికమైపోయే పరిస్థితి ఉంది. ముందస్తుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ బేస్ షోలో ఏదైతే షో జరుగుతుందో అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కానీ పార్కింగ్ ప్రాంతం వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం, ఆస్తి నష్టం అనేది అత్యధికంగా జరిగింది. అలాగే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అక్కడ స్పందించినప్పటికీ కూడా అక్కడ చేరుకున్నప్పటికీ కూడా అప్పటికే వందలాది వాహనాలకి మంటలు అంటుకోవడంతో పూర్తిగా మంటలు అదుపు చేయడానికి కూడా కొంత సమయం పట్టింది. ప్రస్తుతం అక్కడికి వచ్చిన వారంతా కూడా వీకెండ్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన వారంతా కూడా విషాదంలో మునిగిపోయారు. వారు వచ్చిన ఖరీదైన కార్లు, వాహనాలు మొత్తం కూడా దగ్ధమైపోయిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎయిర్ షోలో ముఖ్యంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీస్ వీరంతా కూడా అక్కడికి వస్తుంటారు. వీకెండ్ కావడంతో ఈ రోజు ఇంకా చాలా సంఖ్యలో అధిక సంఖ్యలో ఈ రోజు అక్కడికి చూడడానికి వచ్చారు. కానీ ప్రాణ నష్టం అయితే సంభవించలేదు. కొంతవరకు వాహనాలు, ఆస్తి నష్టం సంభవించినప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ ఎవరైనా ప్రజానికం ఉండుంటే మాత్రం చాలా వరకు ప్రాణ నష్టం కూడా అధికంగా సంభవించే అవకాశం ఉండేది. కానీ కేవలం వాహనాలు ఉన్న ప్రాంతంలో ముందస్తుగా అక్కడ ఉన్న డ్రైవర్స్ వీరంతా కూడా మంటలను చూసి పారిపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం అనేది సంభవించలేదు. సో
పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరగాల్సి ఉంది. ఈ ఘటన ఏ విధంగా సంభవించింది, ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీకి ఎయిర్ బేస్ అథారిటీ అలాగే మా ఇటు కర్ణాటక ప్రభుత్వం కూడా దీనిపై ఎంక్వైరీ వేసే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా మాత్రం అక్కడ ఉన్న స్థానికులు ముఖ్యంగా ఈ ఘటన జరిగినప్పుడు ఎవరో సిగరెట్ తాగి పడేశారు. ఆ చిన్న సిగరెట్ పీక్కున్న ఫైర్ అనేది ఎండుగడ్డికి తగిలి పూర్తి స్థాయిలో ఇంత పెద్ద ఆస్తి నష్టం, అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణమైంది అని చెప్పి అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా దట్టంగా ఈ ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతం మొత్తం కూడా నల్లటి పొగలతో అలుముకున్న పరిస్థితి ఉంది. పూర్తిగా అక్కడి నుంచి చాలా మంది బయటకు వెళ్లాలన్నా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్, ఎయిర్ షోకి ఎయిర్ బేస్ షోకి వచ్చే ప్రాంతం నుంచి ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రజానికం మొత్తం కూడా ఈ ఎయిర్ షో చూడడానికి వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి వెనక్కి వెళ్తున్నారు. అయితే విమానాలకి పక్కనే పార్కింగ్ స్లాట్ లో ఉన్న విమానాలకి మంటల అదుపు అంటుకోకుండా కూడా ప్రస్తుతం ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఈ ఎయిర్ బేస్ ఎక్కడైతే ఎయిర్ షో జరుగుతుందో అక్కడికి కొద్ది దూరంలోనే ఈ ఘటన సంభవించింది కాబట్టి అక్కడ ముఖ్యంగా భారత వాయుసేనకు సంబంధించిన అనేక విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్స్, ముఖ్యంగా హెలికాప్టర్లు ఇవన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి. సో అక్కడికి కూడా మంటలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒక పెద్ద అగ్ని ప్రమాదంగా దీన్ని పరిగణిస్తూ పూర్తిగా ముందస్తుగానే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన విభాగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ ఎయిర్ బేస్ స్టేషన్ లో ఉన్న ఫైర్ విభాగానికి సంబంధించి అలాగే అక్కడ ఉన్న స్థానికుల్ని కూడా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా పార్కింగ్ స్లాట్ లో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అలాగే తమ వాహనాలను చూసుకోవడానికి వస్తున్న వారిని కూడా అక్కడి నుంచి బయటకు పంపించేసి ప్రస్తుతం సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. గోపికృష్ణ, అయితే 20 ఫైర్ ఇంజిన్ల వరకు సుమారుగా మంటలార్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఆ మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? ఎస్, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. కొద్దిసేపటి క్రితం ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ ఈ అంశాన్ని వెల్లడించడం జరిగింది. 20 ఫైర్ ఇంజన్లతో ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. పూర్తిగా వాటర్ కెనాన్స్ తో పాటు కొన్ని కెమికల్స్ ద్వారా కూడా మంటలు ఎండిపోయిన గడ్డి ఉన్న కారణంగా పూర్తిగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటిని అదుపు చేసేందుకు తీవ్రంగా ఈ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది శ్రమించడం జరిగింది. ఇటు ఎయిర్ బేస్ లో ఉన్న విమానాలకి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎయిర్ షోలో పాల్గొనడానికి ముఖ్యంగా రఫేల్ ఫైటర్ జెట్ కి సంబంధించిన విమానం కానీ అలాగే స్కోయ్ కానీ భారత వైమానిక దళానికి సంబంధించిన కీలక ఎయిర్ క్రాఫ్ట్స్ మొత్తం కూడా బెంగళూరుకి తరలి రావడం జరిగింది. ముఖ్యంగా ఆర్మీ, రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులు కూడా అక్కడ ఉన్నారు. సో ఎటువంటి ఎయిర్ బేస్ లో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా ఫైర్ అయితే నిలువరించడం జరిగింది. ప్రస్తుతం ఆ పరిస్థితి అనేది అదుపులోకి వచ్చింది. అక్కడికి వచ్చిన వారందరినీ కూడా బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. తమ వాహనాలు చూసుకునేందుకు చాలా మంది ఈ పార్కింగ్ ప్లేస్ కి వస్తుండటంతో వారిని నిలువరించి ముఖ్యంగా ప్రస్తుతం పూర్తిస్థాయి ఎంక్వైరీ జరగాల్సి ఉందని చెప్పి ఎవరిని కూడా ఈ వాహనాలు కాలిపోయిన ప్రాంతానికి అనుమతించని పరిస్థితి. చాలా వరకు దాదాపు 40 నిమిషాల పాటు శ్రమించడం జరిగింది. ఈ ఫైర్ ముఖ్యంగా అంటుకున్న తర్వాత వందలాది వాహనాలు, దాదాపు 300 వాహనాలు, కార్లు అలాగే 2 వీలర్లు, ముఖ్యంగా ఎస్యూవీ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో పాటు ముఖ్యంగా బెంగళూరుకి కొద్ది దూరంలోనే ఈ ఎయిర్ షో జరుగుతుండడంతో చాలా మంది సిటీ నుంచి ఈ రోజు వీకెండ్ కావడం అలాగే ముఖ్యంగా కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకోవడం, వాహనాల్లో వారి సొంత వాహనాల్లో రావడంతో ఈ ప్రమాదంలో వారి వాహనాలు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. ప్రస్తుతం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఎంక్వైరీ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతోంది, ముఖ్యంగా ఇటు ఎయిర్ బేస్ సంబంధించిన డిపార్ట్మెంట్ అలాగే కర్ణాటక ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ వేసి ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు, పార్కింగ్ ప్లేస్ లో ఎందుకు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాహనాలను ఉంచలేదు, అలాగే ముఖ్యంగా ఆలస్యంగా వెలుగులోకి రావడం, కొంత సమయం పట్టడంతో అనేక వాహనాలు పూర్తిగా పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైపోయిన పరిస్థితి ఉంది. ఇటు ఎయిర్ బేస్ లోపల ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ముఖ్యంగా ప్రజలకు ఏం కాకూడదని అలాగే అక్కడ ఉన్న వాయుసేన సంబంధించిన విమానాలకు ఏం కాకూడదని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారు. కానీ పార్కింగ్ ప్లేస్ లో ఈ ఎండిపోయిన ప్రాంతంలో ఉంచడం, అలాగే అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ ప్రాణ నష్టం సంభవించి ఉంటే చాలా మంది చనిపోయి ఉండేవారు. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా ఈ అగ్ని ప్రమాదంతో సంబంధించింది. ప్రస్తుతం ఈ కోణాల్లో ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎందుకు సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేదు, అలాగే ఘటన ఏ విధంగా సంబంధించింది అనే అంశాలకు సంబంధించి ప్రధానంగా దర్యాప్తు జరిగే గోపికృష్ణ, అయితే మీరు చెప్పినట్టు ప్రముఖులు చాలా మంది కూడా ఈ ఎయిర్ షోకి హాజరయ్యారు. రాజకీయ నాయకులు కానీ అలాగే కొంతమంది పివి సింధు కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగే సమయానికి వాళ్ళంతా భద్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టేనా, లేదంటే ప్రమాదం జరిగిన తరువాత ఏమైనా సురక్షితంగా తరలించారు అక్కడ నుంచి?
ముఖ్యంగా ఈ ఘటన జరిగినప్పుడు ఇది పార్కింగ్ స్లాట్ లో జరిగిన ఘటన. ఎయిర్ షో ముఖ్యంగా ఎయిర్ బేస్ లో జరిగే షోకి కొద్ది దూరంలో ఈ పార్కింగ్ ప్లేస్ అనేది ఉంది. సో ఎవరికి కూడా ఎయిర్ బేస్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వారు ఎవరికి కూడా విఐపీలకు కానీ అక్కడ ఉన్న సామాన్య ప్రజానికానికి కానీ ఎవరికి కూడా ఎటువంటి ముఖ్యంగా గాయాలు కానీ ప్రాణహాని కానీ జరగలేదు. పూర్తిగా ఈ పార్కింగ్ ప్లేస్ లోనే ప్రధానంగా ఈ ఘటన జరిగింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా చనిపోయారన్న కోణంలో ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ లో ఉన్న డ్రైవర్స్ కానీ వారి వారి వాహనాల్లో వచ్చిన ఎవరైతే వారు ఉన్నారో డ్రైవర్స్ ప్రధానంగా అక్కడ ఉండడం జరుగుతుంది. సో సొంత వాహనాల్లో వచ్చిన వారు ఆల్రెడీ షోలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా అక్కడ ఉండే అవకాశం లేదు. కానీ వాహనాలు ఎవరైతే తమ డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా ప్రస్తుతం ఈ కోణంలో కూడా ఎంక్వైరీ అనేది చేస్తున్నారు. ప్రాణ నష్టానికి సంబంధించి కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ మాత్రం ఎటువంటి ప్రాణహాని జరగలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అని మాత్రం ఆయన చెప్పడం జరిగింది. కానీ వాహనాల్లో ఎవరైనా ముఖ్యంగా నిద్రపోయినా కూడా వారి డ్రైవర్లు ఒకదాని పక్కన ఒక వాహనం పార్క్ చేసి ఉండడం, అలాగే వేగంగా మంటలు వ్యాప్తి చెందడం, పూర్తిగా గ్లాసెస్ వేసుకుని పడుకుంటారు కాబట్టి ఒకవేళ డ్రైవర్స్ ఎవరు ఉంటే ఆ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగే అవకాశం. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ వెల్లడించడం జరిగింది. అలాగే ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది అక్కడికి వచ్చిన విఐపీలు కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ కూడా వెళ్లిపోవడం జరిగింది. ఎయిర్ షో పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. ఈ రోజు మళ్ళీ ఎయిర్ షోని నిర్వహిస్తారా లేదా అన్న సందిగ్ధత కూడా కొనసాగుతుంది. అలాగే రేపు కూడా ఈ ఎయిర్ షో అనేది కొనసాగాల్సి ఉంది. కానీ ఈ రోజు జరిగిన ఈ విషాద ఘటనతో దాదాపు వందలాది వాహనాలు కాలిపోవడం, ముఖ్యంగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించడం, అలాగే ఈ ఘటనకు సంబంధించిన ఎంక్వైరీ రేపు ముఖ్యంగా ఎంక్వైరీ అనేది ఈ మంటల అదుపులోకి వచ్చిన తర్వాత ఇప్పటి నుంచే కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఘటనా స్థలాన్ని అధికారులు సందర్శించడం, ఈ కోణంలో నెక్స్ట్ కోర్స్ ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఎయిర్ షో అనేది కొనసాగుతుందా లేదా అన్న సందిగ్ధత కూడా గోపికృష్ణ, అయితే ఆ పార్కింగ్ ప్లేస్ లో చూసుకుంటే గనక అంటే ప్రాణ నష్టం ఏది జరగలేదని చెప్తున్నారు. అయితే చాలా మంది వీకెండ్స్ కూడా కావడంతో ఫ్యామిలీస్ ఓన్ వెహికల్స్ లో వచ్చి ఉంటారు కాబట్టి ఈ పార్కింగ్ ప్లేస్ లో కొంతమంది డ్రైవర్లు కానీ వీళ్ళు ఎవరైనా అక్కడ వెయిట్ చేస్తూ కారులో వెయిట్ చేస్తుండే పరిస్థితి కూడా కొన్నిసార్లు చూస్తుంటాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఎవరికి ఏ హాని జరగలేదు, అక్కడ ఎవరు లేరన్న క్లారిటీ ఏమన్నా అధికారులు ఇచ్చారా ఇప్పటి వరకు? ఎస్, ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ ఎవరూ లేరు, ఎటువంటి ప్రాణహాని జరగలేదని మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫైర్ రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ లో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా వాహనాల మంటలు అదుపు చేసినప్పుడు పూర్తిగా వాహనాలు పూర్తిగా దగ్ధమైపోయి కాలిపోయి ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మానవ అవశేషాలు ఏవి గుర్తించడం కానీ, ముఖ్యంగా ఎవరైనా కాలిపోయిన గాయాలతో కనిపించడం కానీ, అలాగే ముఖ్యంగా ఎవరైనా ఈ ప్రమాదంలో మృతి చెందడం కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది ఎవరు కూడా గుర్తించలేదు. దీంతో ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు మాత్రం ఈ రెస్క్యూ ఆపరేషన్ లో వారే పాల్గొంటారు కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని మాత్రం వారు ప్రాథమికంగా వెల్లడించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో మంటలు మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అవశేషాలు మానవావశేషాలు గుర్తించేట్లయితే కనుక ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియవచ్చే అవకాశం ఉంది. కానీ ఫైర్ ముఖ్యంగా అక్కడ కాలిపోయిన వాహనాలు చూస్తుంటే ఎంత పెద్ద ఎత్తున ఈ ప్రమాదం సంభవించింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. భారీ ఎత్తున పొగలు దట్టంగా అలుముకున్న పరిస్థితి, ఎయిర్ బేస్ మొత్తం కూడా పూర్తిగా చీకట్లు వ్యాపించిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది. అయితే కొంతమేరకు మంటలను అయితే అదుపులోకి తీసుకురాగలిగారు పూర్తి స్థాయిలో. ఇంకా కొద్దిసేపటి క్రితం జరిగిన అగ్ని ప్రమాద దృశ్యాల్లో మాత్రం పూర్తిగా వాహనాలు పూర్తి స్థాయిలో దగ్ధమైపోయాయి. అవి ఎందుకు పనికి రాకుండా ముఖ్యంగా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. వందలాది వాహనాలు ముఖ్యంగా చాలా మంది స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ లక్షలాది రూపాయల వాహనాలను ఖరీదు చేసి కొనుగోలు చేసిన వాహనాలే అక్కడ కనిపిస్తున్నాయి.